లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం 26వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఈలాగు నా శరీరము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యోబు దేవుని గురించి, ఆయన మంచితనం గురించి ఎరిగిన వాడై ఈ మాటలు మన జీవితంలో మరొకసారి గుర్తు చేస్తూ వచ్చినాడు. యోబు జీవితము అందరికీ తెలుసు. అదంతో నీతిగా, న్యాయంగా, నిర్దోషిగా నిలబడ్డాడు దేవుని యొక్క సన్నిధిని. ఆయన దేవుణ్ణి ఎరిగిన ఉద్దేశము ఎంతో ఔన్నత్యం గలది. ఆయన తన సమస్తము కోల్పోయినాడు జీవితంలో. అయినప్పటికీ ఆయన దేవుని పట్ల ఉన్న నమ్మకత్వాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నాడు. ఏమంటున్నాడు? నా విమోచకుడు సజీవుడనియు అని మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు శిలువ రక్తంతో విమోచించబడిన మనము ఈ లోతైన మర్మము చాలాసార్లు ఎరగం, మర్చిపోతాం. ఎట్లాంటి దేవుడు? ఆయన విమోచకుడు, నా విమోచకుడు అంటున్నాడు. అంటే ఏదో బంధకంలో ఉన్నవన్నీ విడిపిస్తే ఆయన విమోచకుడు అన్నట్టు, యోబు ఎట్లాంటి బంధకంలో ఉన్నాడు? తన కుటుంబం అంతా 10 మంది శవాలతోని, భార్య నిందించడం, తన శరీరం అంతా చీకిపోయింది, కురుపులతో బూడిదలో కూర్చునే స్థితి. ఒక్క దినముననే ఆయన జీవితం అస్తవ్యస్తం అయిపోయింది. మన జీవితంలో కొన్నిసార్లు కష్టాలు, నిందలు వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంటారు, ఏమంటారంటే వీడు దేవునికి నమ్మకంగా లేడు, అందుకే దేవుడు ఈయన ఇట్లా శిక్షించినాడు అంటారు. కానీ అక్కడ యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతను విసరించినవాడు, అంత నీతిగా ఉన్న వ్యక్తి గురించి దేవుడే సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. ఆయనకు పరీక్ష వచ్చినప్పుడు ఆయన స్థితి ఇట్లా ఉంది. అయితే ఆయన దేవుని పట్ల ఎట్లున్నాడు అనే విషయం గొప్ప విషయం. దేవుడైతే మంచోడే ఎప్పటికీ, కానీ ఈయన దేవుని పట్ల ఎట్లాంటి నమ్మకం పెట్టుకున్నాడు? నా విమోచకుడు అంటున్నాడు. అంటే నా పరిస్థితి ఏదైనా రాని, ఏ స్థితి అయినా రాని, నన్ను విడిపించేటివాడు నా ప్రభువు అని ఆయన నమ్మినాడు. మన జీవితంలో కూడా మనము ఈ విషయం ఎరగాలి. మన పరిస్థితులు అనుమతించబడ్డప్పుడు యోబు లాంటి సమస్య ఎవరికి రాదు, కానీ ఒకవేళ మన జీవితంలో అంతకన్నా చిన్నవి వస్తాయి. వచ్చినప్పుడు నిలబడే వారమై ఉన్నామా ఆయన సన్నిధిలో అనే విషయం గుర్తెరగాలి. రెండో విషయం ఏంటంటే ఆయన భూమి మీద నిల్చుననియు అంటున్నాడు. అయితే ఆయన భూమి మీద నిలిచే దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి తిరిగి వచ్చేవాడు అనే విషయము ఈయన ముందుగా ప్రవచిస్తున్న విషయం. యేసు ప్రభు ఒక్కసారి వచ్చినాడు, తిరిగి మరణమైపోయినాడు, సిలువలో పునరుత్థానుడయి మరలా వస్తాడు అనే విషయం చెప్తున్నాడు. అయితే ఆయన ఏమంటాడు? ఈలాగున శరీరం చీకిపోయిన తర్వాత అంటాడు. అంటే నేను ఒకసారి చనిపోతా అని మాట్లాడుతున్నాడు. శరీరం చీకిపోయి అంటే సమాధి చేయబడి మరలా తర్వాత శరీరంతో అంటున్నాడు. అంటే పునరుత్థాన దేహంతో. యేసుప్రభు ఎట్లయితే సమాధి చేయబడి తిరిగి లేచినప్పుడు వేరే దేహం వచ్చింది, మహిమా దేహం. ఆ మహిమా దేహం కలిగి నేనుగానే ఉంటాననే ఒక శుభ నిరీక్షణను మనకు వెల్లడిపరుస్తున్నాడు. మన జీవితంలో కూడా ఆ దేవుని యొక్క స్థాయి ఎట్లుందో, అంటే యేసుప్రభు ఎట్లయితే మరణించినాడో, పునరుత్థానుడు ఎట్లా లేచినాడో, మనము ఒకనాడు యోబు విషయం అదే జరుగుతుందని యోబు చెప్తున్నట్టు మన జీవితంలో కూడా జరుగుతుంది. శరీరం చీకిపోయినా తిరిగి మరొక శరీరం వస్తుంది. అదే ఆత్మ సంబంధమైన దేహము. ఆ దేహము కలిగి ఆయన నేను ఎదుర్కొంటా అంటున్నాడు. ఈ గొప్ప శుభ నిరీక్షణ ప్రపంచంలో ఎవరికి లేదు. యేసు ప్రభుని అంగీకరించిన మనకు మాత్రమే ఈ గొప్ప నిరీక్షణ ఉంది. యోబు లాంటి నిరీక్షణ మనం కూడా కలిగి ఈ లోకంలో వచ్చే సమస్యలు, యోబంత కష్టం ఎవ్వరికి రాదు. 10 మంది శవాలు, ఆస్తి అంతా ఒకరోజు పోయింది. ఆయన శరీరంలో స్వస్థత ఏమాత్రం లేదు. ఆయన భార్య కూడా ఆయన దూషించే స్థితి. ఇంతకంటే ఎక్కువ శ్రమలు వస్తే మనం మాట్లాడాలి దేవుని గురించి. కానీ ఇంతకన్నా తక్కువ శ్రమలు వచ్చినప్పుడే మనం దేవుని దూరం పెట్టొద్దు. ఈ విషయం గుర్తెరిగి ఆయన సన్నిధిలో పడి క్షమాపణ అడుగుదాం. ఇప్పటికీ ఎన్నిసార్లు దేవుని దూషించినాము, క్షమాపణ అడిగి దేవుని దగ్గర సమకూర్చబడదాం. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామం బట్టి వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రం. యోబు యొక్క జీవితాన్ని మమ్మల్ని తీసుకొని వచ్చినారు. మేము కూడా అంతే నమ్మకత్వంగా మేము వెంబడించుటకు కృప దయచేయండి. మా ప్రార్థన విన్నందున స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.